షిరిడీలో ఉన్నాము. ఈ టెంపుల్ ఏరియా చాలా పెద్దగా ఉంటుంది. టెంపుల్ చాలా పెద్దది. ఇక్కడే మొబైల్ అలౌ ఉంది, లోపల మొబైల్ అలౌ లేదు. షిరిడీ గురించి చాలా మనం తర్వాత. హాయ్ ఫ్రెండ్స్, షిరిడీ గురించి ఈరోజు నేను షిరిడీలో ఉన్నాం. షిరిడీ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడతాను. నేను అంటే నాకు తెలిసిన విషయాలు మాట్లాడతాను. షిరిడీలో మన ఆంధ్రాకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, కొద్దిగా దానికి ఉన్న బెటర్ ఏంటి అని మాట్లాడదాం. ఆంధ్రాలోకి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ విషయంలో కొద్దిగా అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది షిరిడీ కంటే. షిరిడీలో అంటే మన హిందీ వచ్చి ఉంటే ట్రాన్స్పోర్ట్ ఒకలా ఉంటుంది, హిందీ రాకపోతే మాత్రం వేరేలా ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే టెంపుల్ విషయంలో కానీ చాలా సూపర్గా ఉంది. అంటే అన్ని విషయాలు టెంపుల్ వాళ్ళు కూడా చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టీ అయితే 2 రూపీస్కే ఉంటుంది, టిఫిన్ అయితే 5 రూపీస్కే టెంపుల్ వాళ్ళైతే ఉంటుంది. ఇక్కడ సాయి భక్తి విలాస్ అని తీసుకున్న రూమ్ దగ్గర 5 రూపీస్కే టిఫిన్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. అవి కూడా పెడుతున్నారు రూమ్, దాని గురించి కూడా నేను చెప్తాను మీకు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు లంచ్ కూడా గుడి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది చాలా బాగుంది, చాలా బాగుంటుంది కూడా. గుడి వాళ్ళు పెట్టింది అంటే రోటీస్ ఉంటాయి, మనకి రైస్ ఉంటుంది, కానీ రైస్ తక్కువ ఉంటుంది. రోటీస్ కానీ మీకు ఎక్కువ వేస్తారు, కానీ బాగానే ఉంటుంది. కర్రీస్ కూడా సూపర్ ఉంటాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు ఏంటంటే ఆటో వాళ్ళతో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆటో నెక్స్ట్ ఇక్కడ మనల్ని ఇబ్బంది పెట్టడానికి టెంపుల్ విశ్లేషణకి వస్తే ఇక్కడ టెంపుల్ చుట్టుపక్కల మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళ గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చెప్పుల స్టాండ్ విషయంలో టెంపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన చెప్పుల స్టాండ్లు పెట్టుకోవాలి. మనం బయట పెట్టామంటే వాళ్ళు మనం తిరిగి వచ్చిన తర్వాత ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది కూడా నేను అబ్జర్వ్ చేశాను. అంటే మనకి షిరిడీ నుంచి 70 కిలోమీటర్స్ శనిసింగాపూర్ అనేసి ఒక టెంపుల్ ఉంది. అంటే నేను వెళ్ళాను, కానీ వీడియో తీయడం అవ్వలేదు. అది కూడా టెంపుల్ కూడా చాలా బాగుంది. అక్కడ మొబైల్ అలౌడ్ కూడా ఉంది. ఇంతకుముందు లేడీస్ని పంపించేవారు కాదు శనిసింగాపూర్లో, కానీ ఇప్పుడు పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి 70 కిలోమీటర్స్. ట్రాన్స్పోర్ట్ విషయంలో అప్ అండ్ డౌన్ 200కే ఇస్తున్నారు, వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బాగుంది. అంటే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వెళ్తున్నాయి. మనం మాట్లాడుకు 200కి ఒక్కొక్కరు 150 కూడా వెళ్తున్నారు. 70 కిలోమీటర్స్ 200 అప్ అండ్ డౌన్ అంటే బాగానే ఉంది నాకు అనిపించింది. ఇక్కడ షిరిడీలో మనం వచ్చినప్పుడు రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో సాయి భక్తి విలాస్ అనేసి వస్తుంది. రూమ్స్ కూడా బాగున్నాయి, ప్లే గ్రౌండ్ కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా బాగున్నాయి. మీరు ఒకళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం ఇది బెస్ట్ అని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ కొద్దిగా బెస్ట్గానే ఉంది. మీకు 2 డేస్కి కలిపి 550 రూపీస్ పర్ హెడ్ పడుతుంది. పర్లేదు, బాగానే ఉంది. రూమ్స్ కానీ బాగానే ఉన్నాయి. మెయిన్నెస్ వాటర్ ఫెసిలిటీ కానీ ఉంది, మీకు హాట్ వాటర్ ఫెసిలిటీ. నెక్స్ట్ ఇంకన్నీ చాయ్ 2 రూపీస్, అన్నీ కూడా ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఇక్కడ బస్సు కూడా అవైలబుల్ ఉంటుంది. బస్సు కూడా ఎక్కడికే వస్తుంది. నేను చూపిస్తున్న ఈ ఏరియాలో ఉంది కదా, నేను ఈ ఏరియాలోనే బస్సు కూడా వస్తుంటుంది. బస్సు వచ్చి వెళ్తూ ఉంటాయి అలా కంటిన్యూస్గా. మీకు నైట్ వ్యూ బాగుంటుంది ఇక్కడ. నైట్ వ్యూ ఒకసారి నేను నైట్ ఉండకపోవచ్చేమో, నైట్ వ్యూ మీకు ఒక ఫొటోస్ ఏమి ఉంటే పెడుతూ ఉంటాను, మీకు చివరిలో పెడతాను. మీకు బాగుంటుంది. మహారాష్ట్ర అంటే పర్లేదు, మనకంటే కొద్దిగా అంటే రేట్ విషయంలో కొద్దిగా పర్లేదు. కానీ మనకి బ్యాన్ అయిన కొన్ని టొబాకో ఐటమ్స్ ఇక్కడ ఇంకా యూజ్ చేస్తున్నారు. టొబాకో ఐటమ్స్ అయితే ఇక్కడ బ్యాన్ కాలేదు. మనకి ఆంధ్రాలో టొబాకో ఐటమ్స్ కొన్ని బ్యాన్ అయిపోయాయి, కానీ అటువంటి బ్యాన్ అయిపోయినవి కూడా ఇక్కడ యూజ్ చేస్తున్నారు. కంపల్సరీగా టొబాకో అనేది టొబాకో అన్ని ఆల్ ఐటమ్స్, జర్దా, కిల్లి కదా, విమల్ ఎక్కువగా ఇక్కడ యూజ్ అవుతుంది. విమల్ అనేది అంటే అదొక రకమైనది. మన ఆంధ్రాలో ఎప్పుడో కానీ ఉండేది, ఇప్పుడు లేదు. ఉండే రూమ్ దగ్గర ప్లేస్ ఇవి చూసారా, మీకు బాగానే ఉంది ప్లేస్ కూడా. నేను చెప్పాను కదా రూమ్స్ అని, ఆ రూమ్స్ దగ్గర ప్లేస్ ఎలా ఉంటుంది. మీకు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంది, ముందుంది, చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో విషయం గురించి మాట్లాడాలి. మీకు ఏంటంటే మనం ఎద్దుల బళ్ళను మానేసాం, ఆంధ్రాలో తగ్గించాం. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎద్దుల్ని వేరే విధంగా వచ్చేస్తున్నారు. ఎలా అంటే ఎద్దులతో మనం ఇంతకుముందు గానుగస్ అని మనకు ఉండేవి కదా, గానుక బదులు వీళ్ళు చెరుకు రసం క్రషింగ్ చేయడానికి ఈ ఎద్దులు అనేసి ఉపయోగిస్తున్నారు. అంటే ఎద్దులతో చెరుకు క్రషింగ్ చేసి అమ్ముతున్నారు అన్నమాట ఇక్కడ.
అది బాగా అనిపించింది నాకు. అంటే మన సైడ్ ఏంటంటే ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ మిషన్స్ వస్తాయి, కరెంట్ మిషన్స్ వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం ఇంకా ఎద్దులతో కూడా క్రషింగ్ చేసి చెరుకు రసం అమ్ముతున్నారు. అదొక మంచి విషయం. టేస్ట్ కూడా బాగానే ఉంది, అంటే చెక్కతో చేస్తున్నారు అది మొత్తం, అందువల్ల టేస్ట్ కూడా బాగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్రపు బళ్ళని కూడా ఇంకా ఉపయోగిస్తున్నారు. మన సైడ్ గుర్రపు బళ్ళు ఎక్కడ కనపడవు, ఆంధ్ర సైడ్. ఇక్కడ కూడా ఇంకా గుర్రపు బళ్ళు అనేవి కనిపిస్తున్నాయి. గుర్రపు బళ్ళు కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు.